అమ్మా ఒక మంచి అమ్మ ఒక్కసారి ఇంటికి రా అమ్మా అంటే ఆ వీడియోలో విజయలక్ష్మి గారు అంటారు, బాబు నీ గడప దొక్కను, కావాలంటే పబ్లిక్ మీటింగ్ వస్తానంటాడు. వచ్చి అమ్మ ఇది బాగాలేదని ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ ఫోన్ తీసి ఇంకో నంబర్ కొడతాడు. షర్మిల ఒక్కసారి చిన్న ఒక్కసారి ఇంటికి రా నానా అంటాడు. అది కూడా అంటుంది, పాపం చెల్లమంటుంది, అన్నా నేను ఇంటికి రాను, కావాలంటే పబ్లిక్ మీటింగ్లో కలుద్దామంటుంది. అమ్మా సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. సొంత తల్లి సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మట్లా. ఇంకా మనం ఎలా నమ్మాలో అనేది ఒక్కసారి తెలుగింటి ఆడబడిచలు ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. చాలా మంచి ప్రశ్న అడిగా చెల్లి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం సారీ సార్, మాది ఇంకో క్వశ్చన్ సార్. అన్నా సారీ అన్నా, ఇంకో క్వశ్చన్ అన్నా. మామూలుగా ఒక 5 years ముందు, అంటే 5 years ముందు సింగపూర్ని తలపించేలాగా మనకు ఒక రాజధాని వస్తుందని నాకు ఒక ఫోటో వచ్చిందన్నా. ఆ రోజు ఆ ఫోటోని నా స్టేటస్ గా పెట్టుకున్నాను, ఎందుకంటే దగ్గరలో నా రాజధాని ఇదిని గర్వంగా పెట్టుకున్నాను. కానీ ఆ కళ ఇప్పటి వరకు కూడా కానీ కళగానే ఉందన్నా, అది స్టేటస్ గానే మిగిలిపోయింది. ఈ కళ మాకు ఎప్పుడు నెరవేరుతుందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జీవితాలతో 3 ముక్కల ఆటలు ఆడటం మొదలుపెట్టారు. ఆఫ్రికాలో ఉన్న దేశాలని ఆదర్శంగా ఏ ముఖ్యమంత్రిని తీసుకుంటాడు? అలాంటి సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు చెప్పాడు. అలానే కర్నూలు ఏమైనా చేశాడా? లేదు. అమరావతిని సర్వనాశనం చేశాడు. ఏకంగా విశాఖపట్నంలో ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండ గుండు కొట్టి ఇల్లు కట్టుకున్నాడు. తను అదే 500 కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెట్టుంటే నిరుపేద కుటుంబాలకు ఇల్లు ఇచ్చే పరిస్థితి. అదే 500 కోట్లు మన కోసం ఖర్చు పెట్టుంటే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే పరిస్థితి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఈ రోజు అవన్నీ లేకుండా పోయింది. రాజధాని లేని రాష్ట్రంగా అనాథగా ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది. అందుకే యువతకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి అమరావతి పనులని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతి పనులు పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అందరి మీ అందరూ ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లో చాలా మీరు క్వశ్చన్స్ అడిగారు. ఆ ఆన్సర్ ఒకటి తీసి ఈ క్వశ్చన్ కి మన అన్నగారు ఆన్సర్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అన్నా ఇదే అన్నా మా క్వశ్చన్. అడగండి.